వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు గురువుగారు ఓం స్వరూప్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభమస్తు. అయితే ఇప్పుడు చాలా మంది టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం. మనం చూసినప్పుడు శివాభిషేకం అని చెప్పి చాలా ప్రశిష్టంగా చెప్పుకుంటారు. అసలు శివాభిషేకం, అభిషేకంలో ఎన్ని రకాలు ఉన్నాయి, అభిషేకం ప్రాశస్త్యత ఏంటో మాకు తెలియజేయండి. తప్పకుండా అమ్మ. అభిషేకము అనేటువంటిది అర్థాలు సంస్కృత పదం. అది అభి అంటే ఇన్సైడ్ అని కూడా అర్థం ఉంది, అభిముఖంగా కూడా అంటూ ఉంటాం. షేకం, అభిషేకం అనేటువంటిది మనం జనరల్గా శివాలయాల్లో వాటిలో మనం చూస్తూ ఉంటాం తరచుగా. అయితే చాలామంది ఏదో పంతులు గారు చెప్తారు, గోత్రనామాలు చెప్తారు, వాళ్ళు చెంబులోనో దేంట్లోనో ఉదకం నీరు ఇస్తారు, పోస్తారు, అయిపోయింది అనుకుంటారు. కానీ యాక్చువల్గా మన పూర్వీకులు దానికో ప్రత్యేకమైనటువంటి వివరణ ఇచ్చారు, ప్రత్యేకమైనటువంటి విధానాన్ని మనకి అలవర్చడం కోసం పెట్టారు. అది ఇప్పుడు అందరికీ అందుబాటులో అవ్వడం లేదు. దాని అర్థం పోయింది. అభిషేకం అంటే శివార్చన, ఇంత అంత నమ్మకం చమకం ఇవి ఉన్నాయి. ఇది కూడా మంచిదే, దేవుడిదే, తప్పులేదు. కానీ దాని పర్పస్ ఇంకా లోతుగా వెళ్తే ఏమిటంటే విశ్వం అంతా కూడా వ్యాప్తి చెందిన విశ్వ తేజస్సు శక్తి. మన పక్కన చుట్టుపక్కల కూడా అంతటా అది లేనిది, శక్తి లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు. అయితే ఇక్కడ నీరులో కూడా శక్తి ఉంటుంది. నీరులో శక్తి ఉన్నట్టుగా మనం సైంటిఫిక్గా జలంలో విద్యుత్తు కనుక్కున్నాం. అవును. ఎక్కడ నాగార్జున సాగర్ కానీ వేరే డ్యామ్స్ దగ్గర కానీ వాటికి టర్బన్స్ పెట్టేసి ఇది చేస్తే అవి తిరుగుతూ ఉంటే మనకు శక్తి పుడుతుంది, తేజస్సు వస్తుంది. అంటే మనకేమిటి అర్థం ఉంది? నీళ్ళల్లోంచి వాళ్ళు కరెంట్ని సృష్టించగలుగుతున్నారు, అర్థమైంది. అట్లాగే గాలిలో కూడా నీరుంది, మరి అగ్ని ఉంది, ఇలా కొన్ని ఉన్నాయి. ఒక దాంట్లో ఒకటి ఉన్నాయి పంచభూతాల్లో. ఇక్కడ వచ్చేసరికి నీరులో చాలా ఇమీడియట్గా సెకండ్లో ఇంకో ఎన్నో వంతు ఇమీడియట్గా మనకి లాభం చేకూర్చే ఒక అంటే వ్యాప్తి చేసేటువంటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు రెండు పాజిటివ్ మైనస్ ప్లస్ మైనస్ వైర్స్ రెండు తీసుకో. మొత్తం ఈ ట్యాంక్లో కానీ లేకపోతే గచ్చు కానీ లేకపోతే ఆ వీధిలో కానీ నీళ్లతో బాగా పోసేసేసేసి ప్రవహించేటట్టుగా చెయ్యండి. దాంట్లో ఆ రెండు పెట్టండి. కరెంటు పాస్ అవుతుందా? పాస్ అవుతుంది. పాస్ అయ్యి ఎవరు ముట్టుకున్నా షాక్ కొడుతుంది, అవునా? అంటే ఈ వైర్స్ని టచ్ చేయడంలో పాస్ అయ్యి ఈ రెండు వైర్స్ స్విచ్కి పెడితే లైట్ వస్తుంది. ఆ మాదిరిగా నీళ్లు పారే నీళ్ళల్లో కూడా ఇలా టచ్ చేస్తే ఆ నీరు తగిలిన వాళ్ళకి షాక్ వస్తుంది, షాక్ కొడుతుంది, మనుషుని కొట్టినట్టే తగులుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎంత సత్యమో అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే అందులో ఆ శక్తి ఉంది. ఆ మాదిరిగా విశ్వంలో ఉండే శక్తి నీరులో కూడా ఉంటుంది. కాబట్టి సరే గోత్రనామం అవన్నీ చెప్తాం, అది ఓకే ప్రాసెస్. మనం తీసుకొని చెంబులో ఇలా తీసుకొని ఇలా పోసి ఈ కుడి చేత్తో కానీ ఎడం చేత్తో ఎవరికి అలవాటు ఉంటే అలా పోస్తాం. ఆ పోసే విధానంలో ఏమిటంటే ఈ కుడి చేత్తో ఇలా పెట్టి ఈ మధ్యలోంచి ఈ రావి చెంబు కానీ ఏ చెంబు వాళ్ళకి అవైలబుల్ ఉంటే దాంతో ఈ నీరు తీసుకొని ఇలా ధారగా దీని మీద పోస్తే ఆ ధార పడుతూ ఇది ఆ యొక్క శివలింగం మీద పడాలి. అది కంటిన్యూటీగా, ఇలా గ్యాప్ రాకూడదు, కంటిన్యూగా పోస్తే అప్పుడు ఇందులో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో ప్రసరణ ఈ నీరులోంచి ఈ చేతిలోంచి ఆ యొక్క శివలింగానికి వెళ్ళి తగులుతూ ఉంటుందో ఇది కంటిన్యూటీ అయిపోతుంది. ఆ శివలింగంలో కూడా విశ్వశక్తి ఉంది కాబట్టి ప్రతి అణువణువులో కూడా శక్తి ఉన్నటువంటి మనం రుజువు చేసింది కాబట్టి ప్రకృతి అందులో ఉండే శక్తి మీకు వెనకాల మీ బాడీలోకి అది ప్రసరిస్తుంది, ప్రవహిస్తుంది. అప్పుడు మీకు ఈ బాడీ ఈ స్కిన్ ద్వారా ఆ శక్తి స్వీకరించబడుతుంది. ఇంత టెక్నిక్ ఉంటుంది అక్కడ. ఈ టెక్నిక్ పూజా విధానంలో ఎవరు చెప్పరు. పోయండి 4 కడవలు పోయండి, 5 కడవలు పోయండి, మంత్రం చదువుతా, అందులో లోపాలు నేను వెతకడం లేదు. అవన్నిటి మీద నేను అసలు నీటిలో ఉండే శక్తిని
శివార్చన చేసేటప్పుడు శివుడులో ఉండే శక్తి ఈ కంటిన్యూగా పోయేటప్పుడు ఈ చెయ్యితో ఇలా పోస్తే ఈ ధార కంటిన్యూ చేసినప్పుడు అందులోని శక్తి మీరు పుంజుకుంటారు, స్వీకరిస్తారు. అది టెక్నిక్. అప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. అది ఈ టెక్నిక్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎవరైనా సరే గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఇలా చెంబుతో పోయొద్దు, ఇలా పట్టి చక్కగా ఈ మధ్యలోంచి ఇలా దాని మీద శివలింగం మీద పడేటట్టుగా దీంతో ఇలా పైనుంచి వైఫ్ ఉంటే వైఫ్ పోయొచ్చు, పిల్లలు మీరే పోయొచ్చు, ఎవరైనా సరే ఇలా పోయడం వల్ల అది వస్తుంది, ఆ కంటిన్యూటీ ఏర్పడుతుంది. అప్పుడు శక్తి మనం స్వీకరించగలుగుతాం. మనకు తెలియకుండా బాడీలో ఒక మంచి ఎనర్జీ వైబ్స్ వస్తాయి, మన బాడీలో శక్తి వంతంగా తయారవుతుంది. శివానుగ్రహంతో అనుకోండి, దివ్యానుగ్రహంతో అనుకోండి, మొత్తానికి మీకు శక్తి రావడం ముఖ్యం. బౌద్ధానుగ్రహం అనుకోండి, ఆయన లేకుండా ఏ పని లేదు. ఈరోజు ఒక కొత్త విషయం చెప్పారు గురుగారు. ఎందుకంటే అర్చనలు కానీ అభిషేకాలు కానీ చేస్తాము, ఏదైనా దోషాలు ఉన్నా కానీ టెంపుల్స్లో పూజ చేయించుకుంటూ ఉంటారు. బయట ఉన్న శివలింగాలు కానివ్వండి, విగ్రహాలు ఉన్నప్పుడు మనం దేవుడికి మనం అభిషేకం చేస్తున్నాము అని అంతవరకే ఆలోచిస్తాం. కానీ మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఆ శిలారూపంలో ఉండేటువంటి శివుడికి ఎన్నో వేల లక్షల బిల్వార్చనలు ఆర్చనలు అన్నీ చేసి ఉన్నది కాబట్టి అక్కడ శక్తి స్థాపన జరిగింది కాబట్టి ఆ శక్తిని మీకు అనుగ్రహంగా వారు తిరిగి మీకు ప్రసాదిస్తారు కాబట్టి, ఇవ్వగలరు కాబట్టి, అప్పుడు ఈ కంటిన్యూటీ ఉండడం కోసం కంటిన్యూగా ధారపోయాలి. అందుకని కొన్ని గుళ్ళల్లో మామూలుగా శివార్చన అంతా అయిపోయినా కూడా పైన ఇది పెడతారు, అందులో వాటర్ అంతా పోసేసి గోముఖంగా ఉండే బొమ్మ కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. అందులో ఒక్కొక్క చుక్క పడుతూ ఉంటుంది, శివలింగం మీద ఎప్పుడు పడేటట్టుగా చేస్తారు. అది ఒక పద్ధతి. ఆ పద్ధతి వేరు, ఇదేమో కంటిన్యూ ఎనర్జీ పాస్ అయిపోతుంది, ఇది ఇన్స్టెంట్. అది మీరు తెలుసుకోవాలంటే అందుకోసమే ప్రపంచంలో శివార్చనను మించిన అర్చన లేదు. కాశీలో కానీ ఎక్కడైనా ఏ మతంలో కానీ శివార్చనకి నో అనరు. శివుణ్ణి గాడ్ అంటే ఏమనరు, ఆయన శ్మశానంలో ఉంటారు, అందరూ వెళ్ళాల్సింది అక్కడికే. మామూలుగా ఆయన ఉండే స్థలం అక్కడ ఎందుకు పెట్టుకున్నారంటే అన్నిటినీ నేను లయకారకుణ్ణి నేనే, భస్మకారకుణ్ణి నేనే, సర్వం నేనే అనేటువంటి ఆన్సర్ ఇవ్వడం కోసం ఆయన అక్కడ కూర్చోవడం జరుగుతుంది. చాలా సింపులే, అర్థం చేసుకోవడం తెలుసుకునేటువంటి విధానంలో మనం దృష్టి సారించాలి. శివార్చన చాలా మంచిది. ఈ పద్ధతుల్లో చేస్తే ఎక్కువ ఫలితం, పుంఖాలుగా ఫలితం దక్కుతుంది. అది ఫలితమే. అర్చన చేయడం మంచిదే, ఎవ్వరూ కాదనలా. అది మంత్రోచ్చారణతో స్వామివారు ఆ పంతులు గారు చేయిస్తూ ఉంటారు. మీకు కూడా వస్తే మీరు కూడా అలా చదువుతూ చెయ్యొచ్చు, తప్పులేవు. కానీ ఈ టెక్నిక్లో ఈ ధార కంటిన్యూ పడ్డంలో ఆ శక్తి విశేషంగా ఉంటుందనేటువంటిది ఎంతోమంది అనుభవంతో ఋషులు సాంప్రదాయం చేసేటువంటి మరి ఆచార వ్యవహారాలు, ఈ దక్షిణాచారంలో కూడా కొంతమంది వారికి ఆ ఫీల్ అయిన వాళ్ళు నాతో చర్చలు జరిగాయి. నేను హిమాలయంలో ఉన్నప్పుడు వీటి గురించి చర్చ జరిగింది ఒక 40-50 ఏళ్ల క్రితం. అది నేను ఎక్కడ వీలుంటే అక్కడ చెప్తూ ఉంటాను, అలా చేయిస్తూ ఉంటాను అవకాశం ఉన్నప్పుడు. అంటే అది అందరూ శక్తివంతులు కావాలనేది నా ఉద్దేశం. మీరు చెప్పడం ద్వారా చాలా మంది కూడా ఇప్పుడు తెలుసుకుంటారు గురువుగారు. అలా చెయ్యండి అని నేను మీ ముఖత చెప్తున్నాను. దీనివల్ల ఎలాగో చేస్తున్నారు, ఇలా చేయిస్తే చూడండి మీకు ఎక్కువ ఫలితం వస్తుంది. ధన్యవాదాలు గురువుగారు. శుభమండి.